వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికలోని హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో చూసినట్లయితే మరో కాంస్యం ముంగిట మను. పారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటికే ఓ పథకం సాధించిన యువ షూటర్ మను భాకర్ మరో పథకానికి చేరువైనట్లు కూడా మనం ఇక్కడ ఒక హెడ్లైన్ చూడొచ్చు. ఇక అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షలు PMAY పట్టణ 2.0కి అనుసంధానం చేసి అమలు, కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు వర్తింపని. ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అందజేతాని ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఒక న్యూస్ మనం చూస్తున్నాం. నెక్స్ట్, పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా దేశం, అంతటా భయోందోళనల వాతావరణం, యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు విలువలని కూడా ఇక్కడ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే రాజముద్రతో పాస్ పుస్తకాలు, భూ పందేరాల గుట్టు తేల్చాలి, బాధితులకు సాంత్వన చేకూర్చేలా చర్యలు, రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే రద్దీ రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 1600 కిలోమీటర్ల విస్తరణ, సలహా సంస్థ ద్వారా DPR తయారీ అని కూడా న్యూస్ చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే పులుల సంతతి పెరిగేలా ప్రత్యేక కారిడార్, నల్లమల నుంచి శేషాచలం వరకు ఏర్పాటు, సంరక్షణకు ప్రత్యేక చర్యలు, అటవీ శాఖలో ఖాళీల భర్తీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ చెప్పినట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే అడవిలో అమానుష్, అమెరికా మహిళను గొలుసుతో చెట్టుకు కట్టేసి దారుణం, 40 రోజులుగా ఆహారం కూడా లేదన్న బాధితురాలు, మహారాష్ట్రలో ఈ ఘటన జరిగినట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. ఇక మరో న్యూస్ చూసినట్లయితే 10 రోజులు బ్యాగులు లేని బడి, 6 నుంచి 8 తరగతులకు వర్తింపు, మార్గదర్శకాల విడుదల, కోచింగ్ సెంటర్ కేసు మరో 5 అరెస్ట్, వైకాపా నేతలకు మీడియా పాయింటే ఎక్కువ, వారికి అసెంబ్లీలో పోరాడడం చేత కాదు, PCC అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తినట్లు కూడా మనం ఇక్కడ ఈ న్యూస్ లో చూడొచ్చు. నెక్స్ట్ మరో న్యూస్ చూసినట్లయితే 2 RDOలపై వేటు, మురళీ హరిప్రసాద్ల సస్పెన్షన్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సైతం, మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు కూడా చూడొచ్చు. భూదందాలు, నేరపూరిత నిర్లక్ష్యం, అవినీతి అభియోగాల ద్వారా వారు సస్పెన్షన్ అయినట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నైపుణ్యాలు మెరుగయ్యేనా, బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్ పై ప్రత్యేక దృష్టి. సో బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్ పై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా న్యూస్ లో చూడొచ్చు. ఆరోగ్యశ్రీకి పోగా, రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రావట్లేదు, సో రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించినట్లు కూడా ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. సో ఇక మరొక న్యూస్ చూసినట్లయితే న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయిస్తే సహించం, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో న్యాయవాది గవాస్కర్ పై కేసు నమోదు. ఇక దీన్ని ఖండిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల విధులు బహిష్కరించినట్లు కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే విద్యార్థుల జల సమాధిపై ఉన్నత స్థాయి కమిటీ ఆదేశించిన కేంద్ర హోంశాఖ, ఢిల్లీ కోచింగ్ ఉదాంతంలో మరో 5 అరెస్ట్, పలు కోచింగ్ సెంటర్ల బేస్మెంట్లకు సీల్ చేసినట్లు కూడా చూస్తున్నాం. ఇక 14 నుంచి నీట్ UG కౌన్సిలింగ్ తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసిన MCC, ఏపీ నుంచి అర్హత సాధించిన 43,788 మంది విద్యార్థులను కూడా ఈ న్యూస్ లో చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే గేట్లు ఎత్తడంతో శ్రీశైలం డ్యాం నుంచి దిగువకు పరవలు తొక్కుతున్న కృష్ణమ్మ అని ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. సాగర్ వైపు కృష్ణమ్మ బిరబిర అని కూడా. నెక్స్ట్, లంక గ్రామాలు అస్తవ్యస్తం, 12 రోజులుగా వరద నీటితో సహజీవనం, 12 మండలాల్లో 47 గ్రామాల చుట్టూ ముంపు, మరో 3-4 రోజులు ఇదే పరిస్థితి కూడా ఉండేలాగా ఉంటున్నట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్, పాడి ఉద్యాన ఆక్వా రైతులకు తీరని నష్టం, 100 ఎకరాల్లో పంటలు కోల్పోయిన రైతులు, పడవలు దాటి ప్రయాణాలు చేయలేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు కూడా ఈ న్యూస్ లో చూడొచ్చు. సో మరో న్యూస్ చూసినట్లయితే టార్గెట్ పెద్దిరెడ్డి, ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం, మదనపల్లె అగ్ని ప్రమాదం కేసు పక్కదారి, వరుస సోదాలు విచారణ పేరుతో వేధింపులు, ఇక 90% ఫైలు రిట్రీవ్. మరి కుట్రకోణం ఏముంటుంది అనే క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ చూస్తున్నాం. మాకు న్యాయం చేయండి,
రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్ల వినతి పత్రాలను కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ మరొక పేపర్ చూసినట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు డబుల్ బొనాంజా, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం. జగన్ హయాంలో ఇచ్చిన దానికి ఇది రెట్టింపు. ఇకపై గృహ నిర్మాణానికి 4 లక్షల రూపాయలను కూడా ఇక్కడ మనం హెడ్లైన్ చూస్తున్నాం. ఇక అదే విధంగా ఫోటోల పిచ్చి ఖరీదు 700 కోట్లు, గ్రానైట్ రాళ్లపై జగన్ ఫోటోల ఖర్చు ఇది. తుడిపేయాలంటే మరో 15 కోట్లు ఖర్చు, పాస్బుక్ పై బొమ్మ కోసం 15 కోట్లు. ఇక వైసీపీ చేష్టలకు అధికారులు దాసోహం, నాడు అడ్డు చెప్పకుండా నిధుల ఖర్చు. నిగ్గు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్షించినట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరొక న్యూస్ చూసినట్టయితే రాజముద్ర క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు, కోడ్ స్కాన్ చేస్తే భూ సరిహద్దులు లొకేషన్ చూపిస్తుందని కూడా మనం ఒక కొత్త న్యూస్ అయితే చూస్తున్నాం. 2 ఆర్డీఓలపై వేటు, సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ పైన మదనపల్లె ఫైళ్ల కాల్చివేత కేసులో చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం మనం ఇక్కడ చూడొచ్చు. నరకప్రాయ జీవితంలో పరీక్షలకు సిద్ధమవుతున్నాం, వర్షాకాలం నీరు నిలిచిపోతుంది, వాన నీటిలో మురుగు కలుస్తుంది, మౌలిక సౌకర్యాలుండవు, ఇది అధికారుల నిర్లక్ష్యమే. సివిల్స్ అభ్యర్థుల మృతి నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఢిల్లీ విద్యార్థి లేఖ. విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం 10 లక్షల పరిహారం, భవన యజమాని అలాగే 5గురిని అరెస్టు చేసినట్లు కూడా చూడొచ్చు. అహంకారం వల్లే మీ పతనం, ఇక్కడ వైఎస్ షర్మిల మాట్లాడినట్లు చూస్తున్నాం. అసెంబ్లీకి వచ్చి నిలదీయండి అంటే చంద్రబాబుకు కొమ్ము కాయడం అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే చూస్తున్నాం. అద్దంలో కూడా మీకు ఆయన కనబడుతున్నారు, మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలని ఇక వైసీపీ నేతల్ని తను విమర్శించినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరో న్యూస్ చూద్దాం. స్కూళ్లకు 232 పని దినాలు, 83 రోజుల సెలవులు, టోఫెల్ పీరియడ్లు తొలగింపు, తొలి పీరియడ్లో రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ బోధన, అకాడమిక్ క్యాలెండర్ విడుదల, కేజీబీవీలో పోస్టుల భర్తీకి ఓకే. నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. ఆగస్టులోను కందిపప్పు కట్, 5 జిల్లాలకు పంచదార కూడా టెండర్ల ప్రక్రియ జాప్యం వల్లే. ప్రభుత్వం ఆదేశించిన మారని తీరు, పౌర సరఫరాల సంస్థ పనితీరుపై ఇప్పటికే విమర్శలు వచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరో న్యూస్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళన, అమరావతి ఐజీ ఆఫీస్ నుంచే ప్రారంభం, రామకృష్ణ పిఏ సంజీవయ్య అవుట్, ప్రాధాన్యం లేని చోటుకు బదిలీ, జిల్లాలో డిప్యుటేషన్ పై ఉన్నవారు తిరిగి పాత పోస్టులకి అన్నట్లు కూడా ఇక్కడ మరో న్యూస్ అయితే చూస్తున్నాం. 2న కేబినెట్, 5న కలెక్టర్ల కాన్ఫరెన్స్, ప్రభుత్వ పాలసీలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూసుకుందాం. నేటి నుంచి 1.5 లక్షల రుణమాఫీ, 6 లక్షల రైతుల అకౌంట్లలో 7,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే పవర్ ప్రాజెక్టులో 1,000 కోట్ల దోపిడీ, ఎవరు దిగమింగారో తేలుస్తాం, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ హెచ్చరిక చేసినట్లు కూడా చూడొచ్చు. కిషన్ రెడ్డి, కేటీఆర్ చుట్టాలైన్లు అని ఇక్కడ మరొక న్యూస్ అయితే మరి రేవంత్ రెడ్డి అన్నట్లు కూడా మనం చూడొచ్చు. పవర్ కమిషన్ కు కొత్త చైర్మన్ నియమిస్తామని కూడా సీఎం ఆదేశించి చెప్పినట్లు కూడా ఈ న్యూస్ లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే దేశంలో ట్యాక్స్ టెర్రరిజం అని కూడా ఇక్కడ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. వ్యవస్థలన్నీ ఆగమవుతున్నాయి, లోక్సభలో రాహుల్ గాంధీ ఫైర్ అయినట్లు కూడా ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. సో నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే కోచింగ్ వ్యాపారంగా మారింది, పేపర్లలో రోజువారీ ప్రకటనలే, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్. రావుస్ కోచింగ్ సెంటర్ ఘటనపై ఉభయ సభల్లో చర్చ, కోచింగ్ సెంటర్లలో నరకం అనుభవిస్తున్నాం, సిజాయికి సివిల్స్ అభ్యర్థి లేఖ రాసినట్లు కూడా మనం చూస్తున్నాం. హత్యలు, దొంగతనాలు, జగదీష్ రెడ్డి ఇది నీ చరిత్ర అని మంత్రి వెంకటరెడ్డి ఫైర్ అయినట్లు కూడా న్యూస్ లో చూడొచ్చు. ఇక అలాగే మరొక న్యూస్ చూసినట్లయితే మాజీ సిఎస్ సోమేష్ కు బిగిస్తున్న ఉచ్చు, 1,400 కోట్ల జిఎస్టీ స్కామ్ లో ఆయనది కీలక పాత్ర అని కేసు సిఐడికి బదిలీ చేస్తున్నట్లు కూడా ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.